ప్రతి సంవత్సరం హిందూ జనశక్తి మానేక్ ప్రభు సంస్థాన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రదక్షిణకు విశేష స్పందన వచ్చింది. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మానేక్ ప్రభు సంస్థాన్ బాల మార్తాండ మహారాజ్, అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ జనశక్తి నాయకులతో రాజీవ్ నగర్లోని భవానీమాత ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మేకలగండి నుండి శుభం ఫంక్షన్ హాలు గోధుమగూడ మీదుగా జైదుపల్లి కేరెల్లి సత్యసాయి కేంద్రం వరకు కొనసాగింది. అక్కడి నుండి భక్తుల భజనల మధ్య బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి యాత్ర చేకూరింది. భక్తులు స్వామివారి ఆలయంలో సామూహిక భజనలు నిర్వహించారు. ప్రదక్షిణ సుమారు 2500 నుంచి 3000 మంది భక్తులు వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం. ఉదయం 5:30 గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలు స్టార్ట్ చేస్తే కెరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడి నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా